పర్మిషన్ నాకింది. పర్మిషన్ ఫైనల్ పర్మిషన్ ఇవ్వలేదు. ఫైనల్ పర్మిషన్ రాకుండా కోర్టుకు పోయిండు. ఎట్టి పరిస్థితి ఇచ్చబెట్టే సమస్య లేనే లేదు. మరి నిన్న నేను చూసిన కొన్ని పేపర్లలో ఇక్కడ మాజీ మంత్రివర్యులు పెద్దమంది సింధకర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు, పాపం సంవత్సరం తర్వాత నిర్మల్కి వచ్చి ఏదో మాట్లాడాలని మరొక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. నేను ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఓడిపోయిన నెల రోజులు కూడా ఆ పార్టీలో ఉండకుండా మళ్ళీ అధికార పార్టీకి వెళ్ళినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఎక్కడ పచ్చగుంటే అక్కడ ఆడినరు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికార పక్షాలు ఉన్నారు తప్ప మీరు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి చరిత్ర మీకు ఉన్నదని అడుగుతున్నాను. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, ఏమో వస్తుందనుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఆయన పరిస్థితి బాగలేక మళ్ళీ దిక్కులు చూస్తున్నాడు. చౌరస్తా మీద నిలబడ్డాడు. ఈ చౌరస్తా మీద ఎవరు ఎక్కించుకుంటారో అని మళ్ళీ ఎటువైపు వెళ్దాము అని చెప్పేసి దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వారికి బహుశా ఇప్పుడు 78 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళకి 82 ఏళ్ళు. 78 ఏళ్లకు మరి బహుశా పాపం మతిమరుపు వచ్చిందో లేకుంటే మతి స్థిమితం సరిగ్గా లేదో నాకు తెలియదు. మరి వారు ఒకసారి డాక్టర్ కూడా చూపించుకుంటే మంచిదని నేను అడ్వైజ్ చేస్తున్నాను. మీ గత చరిత్రలో ఎన్నో అవినీతి అంశాలు, ఎన్నో భూ కబ్జాలు మీ చరిత్ర నిర్మల్ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన నేను ఎప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఈరోజు కూడా నేను మాట్లాడదనుకున్నా, కానీ ప్రజలకు కొన్ని అంశాలు నేను వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి అది నా బాధ్యత కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు వాక్పట్ల దగ్గర ఈ కంపెనీ ఫామ్ ఆయిల్ కంపెనీకి, ఈ ఫామ్ ఆయిల్ కంపెనీ పేరు ప్రీ యూనిక్ కంపెనీ. ఇది బోధన్ దగ్గర ఒక ఇన్వెస్టర్ వచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేసిండ్రు. ఇది మలేషియా కంపెనీ చెప్తున్నావు, మలేషియా కంపెనీ కాదు. ఇది మీ అధికార పార్టీ మంత్రి గారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి బంధువు. వారికి మీరు అధికారంలో ఉన్నప్పుడు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ కంపెనీకి ఇప్పించింది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 40 ఎకరాల భూమి ఇప్పించిన చరిత్ర మీది. ఇదిగో ఇది శాంక్షన్ కాపీ. ఇవన్నీ కూడా నేను మీకు కాపీస్ ఒకటి అందరికీ తలా ఒక కాపీ ఇస్తాను. ఈరోజు ఒక పేదవాడు ఇల్లు కట్టుకుందామంటే 100 గజాల భూమి మీదందుకు చేతులు రాని ఇంద్రకరణ్ రెడ్డి గారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు దారదత్తం చేయించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అది కూడా ఎక్కడ చేయించినావు? మీ భూమి పక్కన అక్కడ ఫ్యాక్టరీ అయితే నీ భూమి విలువ పెరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 40 ఎకరాలు దారాదత్తం చేయించినావు. కానీ నువ్వు చేయించిన ఆయనతోటి 15 లక్షల కాడికి నువ్వు ప్రభుత్వానికి డబ్బు చెల్లించి నేను ఇప్పించాలని చెప్తున్నావు కదా, అది ఇరిగేషన్కి సంబంధించినటువంటి ముంపుకు సంబంధించినటువంటి భూమి. దానికి ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? ఈ భూమి
ముంపుకు గురయ్యేటువంటి భూమి. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్టు మీ అధికారులు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ అధికారులు, ఏ ప్రభుత్వంతో నువ్వు ఉన్నావో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దీంట్లో ద ల్యాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ గోదావరి రివర్ ఇట్ సెల్ఫ్, గోదావరి రివర్లోని భూమి అది. ఎవరిచ్చిండ్రు? మీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిండ్రు. దాంట్లో ఇంకొకటి ఏమంటున్నాడు, ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ దిస్ ఏరియా విల్ బి లీడ్ టు ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ seepage and it may lead in piping action underneath the left earth dam. అక్కడ